బ్రేకప్ అయిపోయింది. మెసేజ్ లేదు, కాల్ లేదు. కానీ మైండ్ మాత్రం ఇంకా లాస్ట్ సీన్ దగ్గరే వెయిట్ చేస్తుంది. రిలేషన్ క్లోజ్ అయింది, కానీ నా లోపల సీన్ ఇంకా పాజ్లో ఉంది. నేను స్ట్రాంగ్ అని చెప్పుకుంటున్నా. మార్నింగ్ లేచినప్పుడు ఫస్ట్ థాట్ అదే, టుడే బెటర్ ఉంటుందేమో. కానీ అది జస్ట్ ఒక లై అని తెలుసు. బ్రేకప్ అయ్యాక ఫ్రెండ్స్తో నార్మల్గా నవ్వుతాం, ఆఫీస్లో వర్క్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ చూస్తాం. బయటంతా నార్మల్, కానీ లోపల ఒక స్మాల్ వాయిస్ ఉంటుంది, ఇది నిజం కాదురా అని. ఫొటోస్ డిలీట్ చేశా, చాట్ ఆర్కైవ్ చేశా, నంబర్ కూడా హైడ్ చేశా. కానీ మైండ్లో డిలీట్ ఆప్షన్ వర్క్ చేయలేదు. సేమ్ ప్లేస్ గుర్తొస్తాయి, సేమ్ జోక్స్ రీప్లే అవుతాయి, సేమ్ ఆర్గ్యుమెంట్స్. అప్పుడు అలా చెప్పుండాల్సింది అని అక్సెప్ట్ చేశాను అని నేనేం చెప్పుకుంటున్నా. కానీ అది నా మౌత్ చెప్పింది, నా మైండ్ కాదు. బ్రేకప్ పేపర్లో సైన్ అయింది, కానీ హార్ట్లో రిజిస్టర్ అవ్వలేదు. ఒక సాంగ్, జస్ట్ ఒక సాంగ్ అంత కంట్రోల్ని కొలాప్స్ చేసింది. ట్రాఫిక్లో, కార్లో ఉన్న రేడియోలో ర్యాండమ్గా అదే ట్యూన్ ప్లే అయింది. ఇమ్మీడియట్గా హ్యాండ్స్ కోల్డ్ అయ్యాయి. ఆ సాంగ్ స్పెషల్ కాదు, లిరిక్స్ డీప్ కాదు, కానీ మన స్టోరీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉంటుంది. ఒక స్మెల్, ఒక కాఫీ షాప్, ఒక బస్ స్టాప్. అసలు ప్లాన్ లేకుండా మెమరీస్ అటాక్ చేస్తాయి. పర్మిషన్ అడగరు, వార్నింగ్ ఇవ్వరు. నేను మూవ్ ఆన్ అయ్యా అని సెల్ఫ్ టాక్ చేస్తాం, కానీ ట్రిగర్స్కి ఎక్స్ప్లెనేషన్ లేదు. అప్పుడు రియలైజేషన్ వస్తుంది, బ్రేకప్ అంటే ఇదే ఏమో అని. పర్సన్ లేదు, రిలేషన్ లేదు, కానీ కనెక్షన్ ఇంకా అలైవ్. మైండ్కి టైం కాన్సెప్ట్ లేదు. ఎస్టర్డే, టుడే, లాస్ట్ ఇయర్ అన్నీ సేమ్ ఫ్రేమ్లో మిక్స్ అయిపోతాయి. అది పాస్ట్ కాదు, అది ప్రెజెంట్లా ఫీల్ అవుతుంది. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది, కానీ సైలెన్స్ మాత్రం చాలా లౌడ్గా ఉంది. ఎర్లియర్ నోటిఫికేషన్స్ ఇరిటేటింగ్ అనిపించేవి, ఇప్పుడు సైలెన్స్ డిస్టర్బ్ చేస్తుంది. నైట్ టైంలో రూమ్ లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకుంటే థాట్స్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడ రాంగ్ అయింది, అసలు బ్రేకప్ అవాయిడ్ చేయగలిగామా, స్టిల్ ఛాన్స్ ఉందా? ఎవరు ఆన్సర్ ఇవ్వరు, కానీ క్వశ్చన్స్ మాత్రం స్టాప్ అవ్వవు. ఫ్రెండ్స్ అడ్వైజ్ ఇవ్వటానికి ట్రై చేస్తారు, టైం హీల్ చేస్తుందని. కానీ టైం స్లో మోషన్లో నడుస్తుంది, నిద్ర లేట్ అవుతుంది. మర్నాడు ఎర్లీ లేచేస్తాం. బ్రేకప్ అయ్యాక లోనియన్స్ అంటే అలోన్ ఉండడం కాదు, పీపుల్ మధ్యలో ఉన్నా కూడా నువ్వు సింగిల్గా ఫీల్ అవడం. అసలు జరగని సీన్స్ కూడా మైండ్లో రియల్లా ప్లే అవుతాయి. అది మెసేజ్ చేస్తే, కలిస్తే ఏం మాట్లాడతాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? అసలు అవన్నీ జరగలేదు, కానీ బ్రెయిన్ ఆల్రెడీ మూవీ రిలీజ్ చేసింది. ఇమాజినేషన్ పనిష్మెంట్లా వర్క్ చేస్తుంది. ఎవరూ బ్లేమ్ చేయరు, కానీ నువ్వు సఫర్ అవుతావు. జెలసీ అనిపిస్తుంది, రిగ్రెట్ వస్తుంది, హోప్ కూడా స్నీక్ ఇన్ అవుతుంది. వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే నువ్వు లాజిక్ యూజ్ చేయలేని స్టేజ్. ఇది ఓవర్ థింకింగ్ అని తెలుసు, కానీ స్టాప్ చేయలేకపోతున్నావు. బ్రేకప్ అయింది అని రియాలిటీ చెప్పినా మైండ్ మాత్రం ఆల్టర్నేట్ ఎండింగ్ క్రియేట్ చేస్తుంది. బ్రేకప్ స్టోరీ ఎండ్ అయింది అని అనుకుంటాం, కానీ లాస్ట్ సీన్ ఇంకా షూట్ అవ్వలేదు. లైఫ్ ఫార్వర్డ్ వెళ్తుంది, న్యూ పీపుల్ వస్తారు, న్యూ రొటీన్ సెట్ అవుతాయి. కానీ కొన్ని నైట్స్లో ఓల్డ్ వర్జన్ ఆఫ్ యూ మళ్ళీ లేచొస్తుంది. స్ట్రాంగ్ అని యాక్ట్ చేస్తావు, బిజీ అని చెప్పుకుంటావు, కానీ డీప్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇది ఎప్పటికీ అలానే ఉంటుందా? ఆన్సర్ లేదు, గ్యారంటీ లేదు. బ్రేకప్ అయ్యాక హీలింగ్ స్ట్రైట్ లైన్ కాదు, అది ఒక లూప్. కొన్ని డేస్ ఓకే, కొన్ని డేస్ హెవీ. మేబీ యాక్సెప్ట్ చేయడం అంటే మర్చిపోవడం కాదేమో. మేబీ మైండ్కి టైం కావాలి, మేబీ స్టోరీ ఇంకా క్లోజ్ అవ్వలేదు, అండ్ మేబీ అది ఓకే ఏమో.